వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా. రేపు ఉదయం 10:30 హాజరు కావాల్సిందిగా సూచన. నిషేధిత మావోయిస్టు పార్టీ పలు డిమాండ్లతో ఒక వీడియో విడుదల. 42 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో జరపాలని పిలుపు. సైబరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో పోలీసుల దాడులు. నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రాలను సీజ్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ మీటింగ్ కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దు చేసుకున్నారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్టు కావడం, ఈ రోజు సిబిఐ ముందు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానుండటంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ ఉదయాన్నే అవినాష్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ కు అవినాష్ రెడ్డి బయలుదేరినప్పుడు ఆయనతో పాటు చెవిరెడ్డి ఉన్నారు. ఆ సమయంలో అవినాష్ తో చర్చించిన అంశాలను జగన్ కు చెవిరెడ్డి వివరించినట్లు సమాచారం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి నోటీసును అవినాష్ రెడ్డికి అందజేశారు. రేపు ఉదయం 10:30 హాజరు కావాల్సిందిగా సూచించారు. నిషేధిత మావోయిస్టు పార్టీ పలు డిమాండ్లతో ఒక వీడియో విడుదల చేశారు. 42 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో జరపాలని, ఆదివాసీ స్వయం ప్రతిపత్తికై మిలిటెంట్ ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలనకై 1/70 చట్టం ప్రకారం 1996 పీసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, 5వ 6వ షెడ్యూల్ జీవో నెంబర్ 3 అమలుకై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అడవుల నుండి ఆదివాసీల గెంటివేతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఇలా పలు డిమాండ్లతో కూడిన వీడియోను మీడియాకి విడుదల చేశారు.
సైబరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి పద్మారావు నగర్ ఫేజ్ 2 లోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నకిలీ ఐస్ క్రీమ్ సెంటర్ పై పోలీసులు దాడి జరిపారు. కేసు నమోదు చేశారు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ రంగురంగుల కలర్స్ తో ఆకర్షిస్తుంది. ఈ ఐస్ క్రీమ్ పిల్లల ఆరోగ్యాన్ని నష్టపరుస్తుందని ఎంతమందికి తెలుసు? ఆ ఐస్ క్రీమ్ సరైందా లేక నాసి రకమైన వస్తువులతో తయారు చేసిందా అనేది ఎవరికీ తెలియదు. ముక్కు పచ్చలారని చిన్నారుల జీవితాలతో ఆటలాడుతున్న ఐస్ క్రీమ్ ముఠా తయారీ కేంద్రాలపై పేట్ బషీరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పద్మానగర్ ఫేజ్ 2 లోని నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో రహస్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఐస్ క్రీమ్ తయారీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాకోబార్ అంటే డిఫరెంట్ అసలు దీనికి ఒక బ్రాండ్, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. అది అలాంటి దాన్ని ఇక్కడ ఇటువంటి వాళ్ళ పేటెంట్ రైట్స్ లేకుండా వాళ్ళు తయారు చేస్తారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే పోలీసులు చలానాల ద్వారా వాళ్లకు ఫైన్ వేయడం జరుగుతుంది. దీంతో చాలా మంది వాహనదారులు చలానా కట్టేందుకు ఉపయోగించే నెంబర్ ప్లేట్ ను కనిపించకుండా తీసివేయటం, నెంబర్లు డిలీట్ చేయడం వంటివి చేస్తూ ఉండటంతో అటువంటి వాటిని నిరోధించడానికి భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ విఎన్ రావు ఆధ్వర్యంలో సుమారు 40 వాహనాలను భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, వాహనదారులు హెల్మెట్ ను పెట్టుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏఎస్పీ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని, నెంబర్ ప్లేట్ తీసివేయకూడదని, అలా తీసేసిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. We have observed a similar pattern that either vehicle are not having proper number plate or they are not even having a number plate on their vehicle. So because of that we have started this special drive against those vehicles who are not having any number plate and who has number plate but not in proper manner. They are displaying like some numbers are hidden, intentionally they are hidden, and this is also a LWE affected area. So because of that, for safety purpose also, this is very necessary. So this drive will be continued. I think very frequently we will be conducting drives like this, and we appeal from all the people in Bhadrachalam, because this is not for our purpose or for gaining or fining only. The purpose is to stop crime in all manner. So today someone else has suffered, tomorrow it may be possible that you also may suffer. So to stop that, to prevent, this is a preventive measure. So I appeal all the people of Bhadrachalam, please use proper number plate, and whatever number plate you are showing, it should be very clear and it should be as per the guideline of the Motor Vehicle Act. So please cooperate us in this, and even if you are not having any number plate, just go and make a new number plate. Even if your vehicle is not yet registered, go to the office, register the vehicle and get the new number plate. So our intention is to stop the crime, not to harass people or not to stop the vehicle unnecessarily, because this is not our intention. But due to rise of crime in Bhadrachalam, we are taking this step, and all those vehicles who are captured during this drive, so appropriate action will be initiated against them, whatever is legal. So, and we will inform you later. So thank you so much, thank you for coming here, and I request to media personnel also, please cooperate us in this drive,
and appeal to people that this is for their safety only. This is not for one person or for two person. This is for the safety of people of Bhadrachalam. So for that you can also appeal from your side that please use proper number plate, display the number plate, so it will be helpful for us in detection of crime, because sometimes we are having CCTV footages but number plate are not displayed on that. So because of that I request you to appeal to the masses regarding the awareness. So thank you so much. Total vehicle, how many? 40 no? So total 40 vehicles has been found till now. So all those 40 vehicles are without number plate, or they are having number plate but some 1 or 2 digits are hidden, or numbers are written in a fancy manner which is not visible from a distant place. So because of బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా కామన ప్రభాకర్ రావు మాట్లాడుతూ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు జై భారత్ సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక పరిపాలనను నిరసిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నుండి ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ పార్టీని, రాష్ట్రంలో వైసీపీ పార్టీని ప్రజలు రాబోయే రోజుల్లో ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. చూడండి సార్ అందులో ఒకసారి. పోరాడదాం రాజ్యాంగ పరిరక్షణ కోసం, పోరాడదాం రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగం నిర్వీర్యం చేస్తున్న ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జై భారత్ సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేశాం. ఆ దీక్షకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశం ద్వారా అక్కడికి రమ్మని చెప్పడం, అక్కడ ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాల మీద మేము అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.
దానికి రాహుల్ గాంధీ గారిని అనర్హం చేసి ఆయన్ని ఇల్లు ఖాళీ చేయించి దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ ఒక పక్కన నిరాశ చేస్తూ దుర్మార్గమైన బీజేపీ పరిపాలిస్తుంది. రాహుల్ గాంధీకి భయపడుతుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర పెట్టిన కాడి నుంచి రాహుల్ గాంధీ మీద ఏదో ఒక తప్పుడు కేసులు బనాయిస్తూ బీజేపీ ప్రభుత్వం రోజు రోజు దిగజారిపోతుంది. దీన్ని మేము నిరసన ద్వారా తెలియజేయడం కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు కోనసీమ కలెక్టర్ గారు ఆఫీస్ ఎదుర్కొండగా దీక్ష చేస్తున్నాం. ఆ దీక్షకి 50 మంది తల్లులు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు. జీవో నెంబర్ 1 ఇచ్చి ఎవరిని కూడా ఏ సమావేశాలు పెట్టుకోకుండా, ఏ ధర్నాలు చేయకుండా, ఏ రాస్తారోకలు చేయకుండా అరికడుతున్నాడు. దీనివల్ల ఆయన ఏదనుకుంటున్నాడంటే నేనేదో నాకేదో లబ్ధి వచ్చేస్తుంది, నేనేదో సాధించేసాను అనుకుంటున్నాడు. ఆయన ఏమీ కాదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. రాబోయే రోజుల్లో అది బీజేపీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇంటికి పంపే పరిస్థితి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి మనం వెయిట్ చేసిన తర్వాత ఈ లోపల కాంగ్రెస్ పార్టీ పరంగా మేము గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోని సమావేశాలు పెట్టడం, కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడం, ప్రతి చోటకి తిరిగి అక్కడ ఉన్న సమస్యల మీద గుర్తించి సమస్యల మీద పోరాటం చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి అందరూ కూడా సహకరించమని. పొంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లెలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. నిరంజన్ అనే వ్యక్తి చనిపోయినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. దోమల నివారణ కాయల ద్వారా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మతి స్థిమితం లేని కారణంగా నిరంజన్ మృతి చెందాడు. ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఎంత మంట వచ్చింది వీడియో 2 minutes అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని దేవరకొండ దర్శనానికి వెళ్లొస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా తుప్రాన్లో పోతారం ఆంజనేయులు పాత సామాన్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక యంత్రం సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విశాఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్న ఏపీ బీజేపీ నేతలు మద్దతు ప్రకటించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమాలు జరుగుతున్నా నేటికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో కలిసి పోరాటంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.
నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏమిటి అని అంటే, మీకు తెలుసు గత 2 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి, కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. మీరంతా తెలుగువారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా తెలుగువారు, ఇక్కడ పదవులు అనుభవించారు, ఇక్కడ ప్రజలంతా కూడా మీకు ఓట్లు వేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఉక్కు ఉద్యమంలో కార్మికులతో కలిసి మీరు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా కేంద్రం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా ఉద్యమంలోకి రావాలి. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కూడా పార్లమెంట్లో కనిపించట్లేదు, విశాఖపట్నంలో కూడా కనిపించట్లేదు. మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దిశగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మరియు అలాగే ఎంపీ సత్యనారాయణ గారు కూడా కృషి చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విజయనగరంలో కలెక్టరేట్లోని డీఈఓ ఆఫీస్ వద్ద భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి సిబ్బంది కంగారుతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి దాన్ని జాగ్రత్తగా బంధించాడు. కాగా ఆ పాము ఎలుకలు మింగటంతో పొట్ట భారమయ్యి కదలలేకుండా ఇబ్బంది పడిందని స్నేక్ క్యాచర్ తెలిపాడు. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతానని తెలిపాడు. దానికేసం ప్రయాణం మీద కూడా అంత పెద్ద అంత పెద్ద కూడా చేయి దొరికితే అక్కడికి వెళ్ళి దొరికింది చాలదేమో అది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా. రేపు ఉదయం 10:30 హాజరు కావాల్సిందిగా సూచన. నిషేధిత మావోయిస్టు పార్టీ పలు డిమాండ్లతో ఒక వీడియో విడుదల. 42 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో జరపాలని పిలుపు. సైబరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో పోలీసుల దాడులు. నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రాలను సీజ్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.